ఈరోజు రెసిపీ శాండ్విచ్ దోశ చీజ్ ఉత్తప్పం. కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్లో ఈరోజు డే 2. ఈరోజు కిడ్స్ లంచ్ బాక్స్ రెసిపీస్లో శాండ్విచ్ దోశ, చీజ్ ఉత్తప్పం, పల్లి చట్నీ, సజ్జా పేలాలు ఇవి మార్కెట్లో మనకు దొరుకుతాయి. ఒక ఆరెంజ్ ఫ్రూట్. ఈ శాండ్విచ్ దోశ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి ఐడియాస్ ఫర్ హోమ్ అండ్ లైఫ్. ఈరోజు రెసిపీ శాండ్విచ్ దోశ చీజ్ ఉత్తప్పం. ఈ శాండ్విచ్ దోశ చీజ్ ఉత్తప్పం కిడ్స్ లంచ్ బాక్స్లోకి చాలా సూపర్గా ఉంటుంది. కిడ్స్ చాలా ఇష్టంగా తింటారు. పెద్దవాళ్ళైనా ఎవరైనా చాలా ఇష్టంగా తినేటువంటిది శాండ్విచ్ దోశ చీజ్ ఉత్తప్పం. చాలా సూపర్గా ఉంటుంది, చాలా డెలిషియస్గా ఉంటుంది. ఇది ఎలా తయారు చేయాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ శాండ్విచ్ దోశ చీజ్ ఉత్తప్పంకి మనము దోశ బ్యాటరు తయారు చేసుకోవాలి. ఈ దోశ బ్యాటర్ ఏంటంటే ఒక 4 గ్లాసుల బియ్యము, 1 గ్లాస్ మినప్పప్పు, వీటిని బాగా కడుక్కోవాలి. దీంట్లో ఎక్కువ డస్ట్ ఉంటుంది. దీన్ని మనము 8 అవర్స్ నానబెట్టుకోవాలా. 8 అవర్స్ ఫర్మెంట్ చేసుకోవాలా. ఒక 2 స్పూన్ల మెంతులు, ఒక 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, ఒక 2 కప్పుల దొడ్డటుకులు, వీటితోటి ఈ దోశకి చాలా టేస్ట్ బాగా వస్తుంది. దీన్ని ఇప్పుడు మనము మార్నింగ్ నానబెట్టుకుంటే రాత్రికి నానిపోతుంది. రాత్రి వరకు మనం గ్రైండర్ చేసి మిక్సీలో రుబ్బి పెట్టుకుంటే పొద్దుటి వరకు ఫర్మెంట్ అయిపోతుంది. ఈ దోశ బ్యాటర్తో మనము రకరకాల రెసిపీస్ చేసుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ ఇప్పుడు మనము దోశలు అన్నీ చేసుకుంటాము, దోశలు, పొంగడాలు. ఇప్పుడేమో చీజ్ ఉత్తప్పం చేస్తున్నాను. ఇది చిన్నపిల్లలకి చాలా బాగుంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీనికి కావాల్సినవి రకరకాల కూరగాయలు తీసుకోవాలి. క్యారెట్, బీట్రూట్, టమాటా, ఉల్లిగడ్డలు, కొత్తిమీర, చీజ్ తీసుకున్నాను. మీకు ఇష్టం ఉంటే క్యాప్సికము, ఇంకా ఏవి ఇష్టం ఉంటుంది తీసుకోవచ్చు. ఒక దోశ అంత బ్యాటర్ తీసుకొని దాన్ని బాగా పెద్ద దోశలాగా చేయకుండా చిన్నగా చేసేసి దాంట్లో మనము ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, ఈ టమాటాలు ఇవన్నీ కూడా దీంట్లో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ ఉత్తప్పంలా చేసేసుకుంటే ఇది మనకు చాలా టేస్టీగా ఉంటుంది. మనం దీంట్లో ఉప్పు వేయాల్సిన అవసరం లేదు, సపరేట్గా కారం కూడా వేయాల్సిన అవసరం లేదు. దీంట్లోనే బ్యాటర్లో కొద్దిగా ఉప్పు ఉంటుంది. మనం ఆల్రెడీ చట్నీ, సాంబారు, పల్లి చట్నీ, కొబ్బరి చట్నీ ట్రై చేస్తాం కదా, దాంతో ఇది మనం తినచ్చు. ఈ పిల్లలకు ఎంతో నచ్చుతుంది. ఇది చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది. మనం దీంట్లో ఎక్స్ట్రా వాళ్ళకి ఇబ్బందికరంగా ఏం చేస్తలేం, కూరగాయలు అన్నీ దానిపైన వేసేస్తున్నాం కాబట్టి దానికి అతకపోతాయి. ఇప్పుడు కొద్దిగా కింది సైడ్ కొద్దిగా గోలంగానే దీన్ని మర్రేసేయాలా. ఇప్పుడు ఈ కూరగాయలన్నీ కూడా డ్రై రోస్ట్ అయిపోతాయి. దాని మీదనే కొద్దిగా నూనె వేస్తాం కాబట్టి మంచిగా రోస్ట్ అయిపోతాయి. ఇప్పుడు దీన్ని మరలేసి మనం దాని మీద చీజ్ వేసుకోవాలి. పిల్లలు ఈజీగా చేతిని పట్టుకొని తినే విధంగా ఈజీగా సింపుల్గా ఉంది ఈ డిష్. పెద్దవాళ్ళైనా ముసలి వాళ్ళకైనా ఎవరికైనా కానీ బాగా నచ్చుతుంది. ఇది డ్రై రోస్ట్ అయిపోయిన కూరగాయలు ఇప్పుడు మనము మరలేసుకోవాలా. మరలేసుకొని దానిపైన ఉంచి చీజ్ వేసేయాలి. చీజ్ వేసేసి కొద్దిగా సేపు ఉంచితే చీజ్ దాంట్లోనే మెల్ట్ అయిపోయినట్టు, కూరగాయలలో మెల్ట్ అయిపోయినట్టు అయిపోతుంది. ఇప్పుడు దాన్ని మనము లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకోవచ్చు. ఈ కూరగాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి మనము పిల్లలకు హెల్తీ ఫుడ్ ఇచ్చిన వాళ్ళం అవుతాము. దీని మీద చీజ్ వేయాలి. పిల్లలకు చీజు బాగా ఏం వేస్తలేను, కొద్దిగానే వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనం దీన్ని చట్నీ, కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ, సాంబారు దేంతోనైనా కానీ సర్వ్ చేసుకోవచ్చు. అట్లా పల్లి చట్నీ ఏమి తినని పిల్లలకు కూడా మనము టమాటా సాస్తో కూడా సర్వ్ చేయొచ్చు. చాలా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం దీన్ని కట్ చేసి లంచ్ బాక్స్లోకి ఇవ్వచ్చు. ఒక పిజ్జా కటర్ తీసుకొని కట్ చేసేయాలా. కట్ చేసి లంచ్ బాక్స్లోకి దీనికి నంచుకునేటందుకు పల్లి చట్నీ, సాంబారు లంచ్ బాక్స్లోకి పెట్టి ఇవ్వచ్చు.
చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఎవరైనా లైక్ చేస్తారు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా జాబర్స్ అయినా కానీ చాలా ఈజీగా తినచ్చు. మనం లంచ్ బాక్స్లో తీసుకొని పోయి, ఇప్పుడు ఈ లంచ్ బాక్స్లోకి కొన్ని నేను సజ్జ పాలాలు పెడుతున్నాను. మిల్లెట్స్తోని పేలాలు చేస్తున్నారు ఈ మధ్య. ఇవి కూడా పిల్లలకు, వీటిని కొంచెము తాలింపు వేసినాను, ఉప్పు కారము మసాలా వేసి. ఇవి కూడా మనం లంచ్ బాక్స్లోకి పిల్లలకు సర్వ్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను చేసే వీడియో అయ్యి నోటిఫికేషన్స్ మీకు ముందుగానే వస్తాయి. నా వీడియోస్ మీరు ముందుగానే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.